హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో పిల్లలకి స్కూల్స్ కూడా ఓపెన్ అయ్యాయి కదండి. పిల్లలకి డైలీ స్నాక్స్ బాక్స్లోనికి ఏదో ఒక స్నాక్స్ పెడుతూనే ఉండాలి కదా రోజు కూడా. అలాంటప్పుడు పిల్లలకి ఇలా ఇంట్లోనే హెల్తీగా గోధుమ పిండి బెల్లంతో ఇలా క్రిస్పీగా టేస్టీగా బిస్కెట్స్ చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా. అయితే ఈ బిస్కెట్స్ కోసం ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోనికి ఈ కప్పుతో ఒక 3/4 కప్పు బెల్లాన్ని, ఒక 1/2 కప్పు వాటర్ని వేసుకొని బెల్లాన్ని కరగనివ్వాలి. ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లాన్ని కరిగించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోనికి కానీ ఒక ప్లేట్లోనికి కానీ ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే ఇందులోనికి 2 స్పూన్ల సూజీ రవ్వ వేసుకోవాలి, సన్నని రవ్వ. ఎండు కొబ్బరిని నేను గ్రైండ్ చేసి వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ ఎండు కొబ్బరి, ఒక 2 స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. సోంపు ఉంటే సోంపు కూడా వేసుకోండి, బాగుంటుంది. అలాగే చిటికెడు సాల్ట్, ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. వేసుకొని చేత్తో ఒకసారి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా పిండినంతా ఫస్ట్ కలుపుకోవాలి. పిండి ముద్దని పట్టుకొని చూస్తే ఇలా ముద్దలా రావాలి, లేదంటే ఇంకొంచెం నెయ్యి వేసి కలుపుకోండి. ఇప్పుడు తర్వాత బెల్లం వాటర్ని ఇందులోకి ఫిల్టర్ చేసి వేసుకోవాలి. ఏదైనా నలకలు ఉంటే పోతుంది. బెల్లం వాటర్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఫస్ట్. ఒకవేళ ఈ బెల్లం వాటర్ సరిపోలేదు అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలా కలుపుకోవాలి. పిండి కాస్త గట్టిగానే కలుపుకోవాలి, సాఫ్ట్గా కలుపుకోకూడదు. గట్టిగా ఉంటేనే క్రిస్పీగా వస్తాయి బిస్కెట్స్. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పిండికి రెస్ట్ ఇవ్వాలి. తర్వాత 10 నిమిషాల తర్వాత చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా రోల్ చేసుకొని పొడుగ్గా కట్ చేసుకోవాలి. కావాలంటే ఇలాగే కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. నేను కొద్దిగా ఈ బిస్కెట్స్కి ట్రయాంగిల్ షేప్లో రావాలని చేత్తో ఇలా కాస్త ప్రెస్ చేస్తున్నాను. ఇలా ఈ షేప్లోనికి బిస్కెట్స్ అన్నీ కూడా చేసేసుకొని అన్నింటినీ ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరొక ప్యాన్లోనికి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే ఈ బిస్కెట్స్ అన్నింటినీ వేసుకోవాలి. వెంటనే కదపకుండా నెమ్మదిగా ఒక స్పూన్ తీసుకొని నెమ్మదిగా ఒక్కొక్క బిస్కెట్స్ని తిప్పి వేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చి మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మిగతా బిస్కెట్స్ అన్నింటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకొని తీసేసుకున్నామంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా బిస్కెట్స్ రెడీ అండి. బిస్కెట్స్ అయితే చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా. మీరు కూడా మీ పిల్లలకి ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి. మరి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.